వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. కాళేశ్వరం బ్యారేజీ పనులలో వేగం పెంచిందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని 3 బ్యారేజీలకు మరమ్మతులు వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ NDSA సూచనలను వీలైనంత త్వరగా పాటిస్తూ పునరుద్ధరణ పనులను మరింత వేగవంతంగా అమలు చేయాలంటూ ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలంటూ సూచించారు. నిరంతరం పర్యవేక్షించాలి. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ CWPRS ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలంటూ దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. CRPF జవాన్లకు న్యాయం చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. CRPF లో పనిచేసే వారిలో క్షేత్రస్థాయి అనుభవం, వ్యూహాత్మక అవగాహన ఎక్కువగా ఉంటాయంటూ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ఆయా దళాల నుంచే నాయకులుగా ఎదగటం దేశ భద్రతకు ఎంతో అవసరమంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు అభిప్రాయపడ్డారు. పదోన్నతులు, జీతభత్యాలు, సంక్షేమం, గౌరవం విషయంలో జరుగుతున్న ఈ అన్యాయం దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల నైతిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్లమెంట్ లో ఆమోదం పొందిన CAPF ఏకీకృత చట్టంపై కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు స్పందించారు. ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా జవాన్లపై జరుగుతున్న వివక్షను చట్టబద్ధం చేయాలని చూస్తుందంటూ ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఈ వివక్షపూరిత చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తామంటూ వారు హామీ ఇచ్చారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. నేడు CWC సమావేశం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయి నిర్ణయాత్మక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అవనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని AICC హెడ్ ఆఫీస్ ఇందిరాభవన్ లో ఈ సమావేశం జరగనుంది. AICC అధ్యక్షులు గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీలు వేణుగోపాల్ గారు, ప్రియాంక గాంధీ గారితో పాటు CWC మెంబర్లు హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే మరికొన్ని అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానంలో ఉన్న నాయకులంతా NSUA నుంచి వచ్చిన వారేనని PCC చీఫ్ MLC మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఆ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లోని ఇందిరాభవన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి ఆలోచనల మేరకు ఆమె ప్రోత్సాహంతో NSUA కాంగ్రెస్ కు అనుబంధ విద్యార్థి సంఘంగా ఏర్పడిందంటూ వారు గుర్తు చేసుకున్నారు. ఆ సంస్థలో ఒక చిన్న నాయకునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజు PCC చీఫ్ గా ఎదిగానంటూ గుర్తు చేశారు. పార్టీ కోసం పనిచేసుకుంటూ పోతే గుర్తింపు ఉంటుందని, పదవులు వాటంతట అవే వస్తాయంటూ పేర్కొన్నారు PCC చీఫ్ MLC మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిపై ఆరోపణలు ఏమాత్రం సరికాదని, మాజీ మంత్రి హరీష్ రావు వద్ద నిజంగా ఆధారాలుంటే వాటిని తీసుకొని గాంధీ భవన్ కొస్తే చర్చకు తాము సిద్ధమని PCC చీఫ్ MLC మహేష్ కుమార్ గౌడ్ గారు సవాల్ విసిరారు. అసలేని ఆరోపణలు చేసి బట్టకాల్చి మీదేస్తే ఎంత మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటూ నిప్పులు చెరిగారు. నాదర్గుల్ భూముల కుంభకోణం BRS హయాంలోనే జరిగిందంటూ గుర్తు చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. విద్యతోని సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందంటూ పేర్కొన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. స్టూడెంట్లు అర్ధాకలితో బడికిపోవద్దనే ఉద్దేశంతో జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో 20 లక్షల మంది స్టూడెంట్స్ కు అల్పాహారం అందించేందుకు ప్రజాప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ స్టూడెంట్స్ కు సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని అందించనున్నట్లు తెలిపారు. విద్యారంగానికి ప్రజాప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, అద్భుతమైన మానవ వనరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకేసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 100 నిర్మిస్తున్నామంటూ తెలిపారు. మరి వీటిని 100 కోట్లతో 20 నుంచి 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించబోతున్నామంటూ స్పష్టం చేశారు. వీటితో పాటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సైతం ఏర్పాటు చేస్తున్నామంటూ వెల్లడించారు.